హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కీర్తిసేన కథ. పాటలీపుత్రంలో ఒక వైశ్యుడికి కీర్తిసేన అనే కుమార్తె ఉండేది. ఆ పిల్లను మగధలో ఉండే దేవసేనుడనే గొప్ప ధనికుడికిచ్చి పెళ్లి చేశారు. దేవసేనుడికి తండ్రి లేడు. ఇంట తల్లిదే పెత్తనం. తన కొడుకు భార్య మీద ఆపేక్షగా ఉండటం చూసి దేవసేనుడి తల్లి తన కోడలిని కనపడకుండా హింసలు పెట్టసాగింది. భర్త మనసు కష్టపడిపోతుందేమోనని కీర్తిసేన ఈ విషయం ఎన్నడూ అతనితో చెప్పలేదు. ఇలా ఉండగా దేవసేనుడు వర్తకం కోసం వలభీనగరం వెళ్లవలసి వచ్చింది. అతను తిరిగి వచ్చేదాకా తనకు దిక్కులేదు గనక కీర్తిసేన భర్తతో తన అత్తగారు పెడుతున్న హింసలు చెప్పుకున్నది. దేవసేనుడు ఆశ్చర్యపోయాడు. అయినా తన భార్యను వెంట తీసుకుని పోవటము సులభమైన పని కాదు గనక అతడు తన తల్లితో లౌక్యంగా, అమ్మా, నేను వెళుతున్నాను. నీ కోడలు గొప్ప ఇంట పుట్టినది. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ఎట్లా చూసుకుంటావో మరి అన్నాడు. నాకు తెలియదట్రా నాయనా, నాకు నువ్వొకటి అదొకటినా అన్నది తల్లి. అనుమానం తీరినవాడై దేవసేనుడు ప్రయాణమై వెళ్ళాడు. వెంటనే అత్తగారు కీర్తిసేనను చావ చితక్కొట్టి, పాపిష్టిదానా, నాకు నా కొడుకు మధ్య తంపులు పెడతావా, అనుభవించు అంటూ ఆమెను ఇంటి అడుగున ఉన్న చీకటి కొట్లో వేసి మూత వేసి గడియ వేసింది. తన కోడలు అందులోనే మగ్గి చస్తే కొడుకు వచ్చాక, నాయనా, నీ భార్య నీకోసం బెంగపడి చచ్చింది అని చెప్పటానికి ఆమె నిశ్చయించుకున్నది. చీకటి కొట్లో కీర్తిసేన చాలాసేపు దుఃఖించి తన దుస్థితి తలుచుకొని చాలా బాధపడింది. తనకు కొండంత తండ్రి ఉన్నాడు, ప్రాణం ఇచ్చే భర్త ఉన్నాడు, బోలెడంత ధనం ఉన్నది. కానీ తన గతి ఇంత నీచంగా పరిణమించింది. ఆమె ఆ చీకట్లో తడివి చూడగా ఒక మూల తవ్వుగోల దొరికింది. ఆమె ఉత్సాహం తెచ్చుకొని దానితో సొరంగం తవ్వసాగింది. తవ్వగా ఆ సొరంగము ఆమె పడక గదిలోకి వెళ్ళింది. వెంటనే కీర్తిసేన దొరికినన్ని బట్టలు, నగలు పోగు చేసుకొని తెల్లవారేలోపుగా ఊరి బయటపడింది. ఈ స్థితిలో తాను తండ్రి దగ్గరికి పోవటం భర్తకి అవమానమవుతుందని ఆమెకు తోచింది. అందుచేత దారి కనుక్కుంటూ వలబికే వెళ్ళి తన భర్తను చేరుదామనుకున్నది ఆమె. ఆమె ఒక చెరువులో స్నానం చేసి మగవేషం వేసుకున్నది. తన దగ్గర ఉన్న బంగారంలో కొంత దారి ఖర్చుకు అమ్మేసి బయలుదేరింది. దారిలో ఆమెకు సముద్రదత్తుడు అనే వర్తకుడు తటస్థపడ్డాడు. ఆయన కూడా వలబికే పోతున్నాడు. ఈ సముద్రదత్తుడి వెంట చాలా బళ్ల సామాను ఉన్నది. ఈ సామానంతా మామూలు దారిని తీసుకుపోతే ప్రతి నగరంలోనూ పన్ను చెల్లించవలసి వస్తుందని వర్తకుడు బళ్ళని అడవి దారి పట్టించాడు. అడవిలో కొంత దూరం పోయి ఒకచోట విడిది చేశారు. మరి కొంచెం సేపటికల్లా దూరాన నక్కల కూతలు వినిపించాయి. ఎవరో బందిపోటు దొంగలు వస్తున్నారని వర్తకుడి మనుషులు గ్రహించి ఆయుధాలు తీసుకుని చుట్టూ నిలబడ్డారు. దొంగలు వచ్చినట్లయితే తనకు ప్రాణహానేగాక తాను ఆడదన్న సంగతి బయటపడితే మానహాని కూడా కలగగలదని కీర్తిసేన గ్రహించింది. అయితే ఆమె తన రక్షణ భారాన్ని వర్తకుడికి వదలక చుట్టూ వెతికి ఆ అడవిలో ఒకచోట గుంట ఒకటి ఉండటం గమనించి అందులోకి దూకి పైన దట్టంగా ఆకులు కప్పేసుకున్నది. ఆ రాత్రి దొంగల దండు రానే వచ్చింది. దొంగలు వర్తకుడి మనుషులతో యుద్ధం చేసి కొందరిని చంపి సొత్తు యావత్తూ కొల్లగొట్టుకుని పోయారు. వర్తకుడు చావగా మిగిలిన అతని మనుషులు పారిపోయారు. తెల్లవారగానే కీర్తిసేన తనను కాపాడిన గుంటలో నుంచి బయటకు వచ్చి అడవి వెంబడ నడవసాగింది. అట్లా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఆమెకు ఆటవిక్కుల గూడెం ఒకటి కనిపించింది. ఆ గూడెంలో ఆమెకు ఒక వింత దృశ్యం కంటపడింది. ఒక ఆటవిక వైద్యుడు ఒక రోగిని తెచ్చి అతని తలకు నెయ్యి మర్దించి ఎండలో కూర్చోబెట్టాడు. తర్వాత ఒక నీళ్ల కుండ తెచ్చి రోగి పక్కన పెట్టాడు. ఆ రోగి చెవి వాచి ఎర్రగా ఉన్నది. ఒక వెదురుగొట్టం తెచ్చి దాని ఒక చివర నీళ్లకుండలోనూ రెండో చివర జబ్బుగా ఉన్న మనిషి చెవికి ఆనించి పెట్టాడు. కీర్తిసేన చూస్తూ ఉండగానే జబ్బుగా ఉన్న మనిషి చెవి రంగు మారిపోయింది. రోగి ముఖాన బాధ లక్షణాలు పోయాయి. వైద్యుడు నీళ్లకుండలో నుంచి పురుగులు కొన్ని తీసి చూపించాడు.
రోగి చెవిలో చేరి వ్యాధి తెప్పించిన ఈ పురుగులు ఎండవేడికి తాళలేక గొట్టం గుండా చల్లని నీటి కుండలోకి వచ్చేశాయి. ఇటువంటి పురుగులే పట్టి వసుదత్త మహారాజు గారిని పీడిస్తున్నాయి. వారు చావనన్నా చస్తారు గాని మన బోటి వారి చేత వైద్యం చేయించుకోరుగా అన్నాడు ఆ అటవిక వైద్యుడు. ఇదంతా చూసి ఆశ్చర్యపడుతూ కీర్తిసేన ముందుకు పోయింది. కొంత దూరం వెళ్ళాక ఆమెకు దారి పక్కన ఒక గొర్రెల కాపరి కనిపించాడు. వసుదత్త మహారాజు గారుండేది ఎక్కడా అని ఆమె వాడిని అడిగింది. అదిగో ఆ కనిపించేదే వసుదత్తపురం, ఆ అడవంతా ఆ మహారాజు గారిదే అన్నాడు గొర్రెల కాపరి. కీర్తిసేనకు ఇంకొక ఆశ కూడా పుట్టింది. సామాన్యంగా వర్తకులంతా ఈ దారినే వస్తారని సముద్రదత్తుడు అన్నాడు. తన భర్త కూడా ఈ దారినే రావచ్చు. తాను వసుదత్తపురం చేరినట్లయితే అక్కడే తన భర్తను కలుసుకోవచ్చు. ఆటవిక వైద్యుడు చెప్పిన మాట నిజమైతే తాను కూడా రాజుగారికి చికిత్స చేయవచ్చు. రాజుగారి ఆదరం సంపాదించుకుంటే ఆయన తన భర్తను క్షేమంగా అడవి దాటించగలడు. ఈ విధంగా ఆలోచిస్తూ కీర్తిసేన వసుదత్తపురం చేరి రాజభవనానికి వెళ్ళింది. అప్పటికే వసుదత్త మహారాజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నగరంలో వైద్యులందరూ ఎన్నో రకాల వైద్యాలు చేసి లాభం లేక వదిలిపెట్టేశారు. మగవేషంలో ఉన్న కీర్తిసేన రాజుగారికి చికిత్స చేస్తాననేసరికి అందరికీ కొత్త ఆశ కలిగింది. ఆమె రాజుకు చికిత్స చేసింది. నీళ్లకుండలో రాజుగారి చెవిలో నుంచి 150 పురుగులు పడ్డాయి. రాజుగారికి బాధంతా పోవటమే కాక ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఆయన పాలు నెయ్యి సేవిస్తూ త్వరగా బలం చేకూర్చుకోసాగాడు. రాజుగారికి ప్రాణభిక్ష పెట్టిన కీర్తిసేనను పొగడని వారు లేరు. రాజుగారే కాక రాజ్యంలో ఉన్న ధనికులు పేదలు సైతం ఆమెకు అంతులేని కానుకలు సమర్పించారు. ఈ కానుకలన్నింటినీ ఆమె భద్రంగా తన వద్ద దాచి ఉంచుకుంది. ఆమె అనుకున్నట్టే దేవసేనుడు తిరుగు ప్రయాణంలో వసుదత్తపురం చేరాడు. నగరంలోకి కొత్త బిడారు వచ్చిందంటే అందరికీ తెలుస్తుంది. ధనికులు వెళ్ళి తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. వర్తకులు తమ దగ్గర ఉండే సరుకు అమ్ముతారు. అనేక వేల మంది ఊరికే చూడబోతారు. రాజుగారు వసుదత్తుడి బిడారు చూడబోతూ కీర్తిసేనను కూడా తన వెంట తీసుకుని పోయారు. ఆమె పురుష వేషంలో ఉన్నప్పటికీ దేవసేనుడు ఆమె కళ్ళు చూస్తూనే తన భార్య అని పోల్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె పురుష వేషంలో ఉండటము అనవసరమైంది. అన్ని కష్టాలు తీరి కీర్తిసేన తన భర్తను తిరిగి కలుసుకున్నది. వసుదత్త మహారాజు గారు కూడా చాలా సంతోషించాడు. రాజుగారు దేవసేనుణ్ణి కీర్తిసేనను తన భవనానికి తీసుకుని పోయి గొప్పగా విందు చేశాడు. కీర్తిసేన తను ఇంతకాలముగా అనుభవించిన కష్టాలన్నింటిని గురించి రాజుగారికి తన భర్తకు చెప్పేసింది. సరిగ్గా చూస్తానని తనకు మాట ఇచ్చి కూడా తన భార్యకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టిన తన తల్లి మీద దేవసేనుడికి పట్టరాని ఆగ్రహం కలిగింది. రాజుగారికి మటుకు కీర్తిసేన ధైర్య సాహసాలు చూసి చాలా ముచ్చటైంది. మీరు నా కూతురు అల్లుడు లాంటివారు. నేను మిమ్మల్ని పోనిచ్చేది లేదు. అమ్మాయి నా తర్వాత సింహాసనం ఎక్కుతుంది. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వర్తకం చూసుకో. దీనికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు అంతే అన్నాడు రాజు. దేవసేనుడు ఇంత జరిగినాక తల్లి ముఖం చూడలేకపోయాడు. కీర్తిసేన ఎంత చెప్పినా తల్లిని తీసుకుని రావడానికి నిరాకరించాడు. రోజు కీర్తిసేన తనకు రాజు ఇతరులు ఇచ్చిన బహుమానాలన్నింటినీ బళ్లమీద వేయించుకుని అడవిదారిన భర్తతో ప్రయాణమైంది. ఆమె ఆటవికుల గూడెం చేరి వైద్యుణ్ణి పిలిచింది. రాజుగారి జబ్బు కుదిర్చినందుకు నీకీ బహుమతులు వారు పంపించారు అని తాను తెచ్చిన బహుమాన వస్తువులతో ఉన్న బళ్లను అతనికిచ్చేసింది. ఆటవిక వైద్యుడు తాను ఎప్పుడు ఏ విధంగా వసుదత్త మహారాజుగారి జబ్బు కుదుర్చానా అని ఆశ్చర్యపడుతూ తిరిగి వెళ్ళిపోయే కీర్తిసేన దేవసేనుల వంక నోరు తెరుచుకుని చూస్తూ నిలబడిపోయాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు అనుమాన పిశాచి. పూర్వము కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన 40 ఏళ్లు కాశీలో చదువుకొని వచ్చిన మహావిద్వాంసుడు కావటం చేత 50 ఏళ్ల వాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు.
ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్ళు. శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా వట్టి ఛాందసుడు. ఆయన భార్య ఆయన కన్నా చాలా చిన్నది, అమాయకురాలును. ఆమె తన శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి. ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు. శుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు. తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన 4 విద్యార్థులు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయనను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు. ఒరే, నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతూ ఉంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువు వారిని అడిగాడు. విద్యార్థులు తెల్లబోయి, గురు, ఆవిడ మా తల్లి లాంటిది. ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా? మీకు ఈ పాపిష్టి అనుమానం ఎలా కలిగింది? మేము మటుకు మీ దగ్గరే చదువుకుంటాం. మీరెక్కడికి పోతే అక్కడికే వస్తాము అన్నారు. తాను పొరపాటు పడినట్లు శుద్ధమతి తెలుసుకొని శిష్యులతో సహా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక నగరం వచ్చింది. అప్పటికి జాము పొద్దెక్కింది. వారందరూ నడక వల్ల ఆయాసపడుతూ వీధిలోనే ఒకచోట చతికిలబడి పై బట్టలతో విసురుకోసాగారు. ఆ వీధి పొడుగున ఇళ్ల అరుగులున్నాయి. వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు. కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకొని అటుగా బావికి పోతూ వీరిని చూసి, అయ్యా, మీరెవరు అని అడిగింది. అమ్మా, మేము పరదేశులం అన్నారు వాళ్ళు. మీరు పరదేశులు కాకేం అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు, అమ్మా, మేము పరదేశులం కాకపోతే మార్గస్థులం అన్నారు. మీరు మార్గస్థులు కారు అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ బిందె ఎత్తుకొని బావికి వెళ్ళేటప్పుడు వాళ్ళు, అట్లా అయితే మేం బాటసార్లమని ఒప్పుకుంటావా అన్నారు. ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము వితర్కించుకున్నారు. ఈవిడ చాలా విద్వాంసురాలై ఉండవచ్చు. ఈవిడనడిగి తామెవరో తెలుసుకుంటే గాని తమ చదువు ఫలించదు. అందుకని ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మా, మేము పరమ మూఢులం అని ఏదో చెప్పబోయారు. ఆమె నవ్వి వారి మాటలకు అడ్డొస్తూ, మీరు మూఢులు కూడా కారు అన్నది. అయితే దయచేసి మేమెవరమో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు. బాగా పొద్దెక్కింది. ముందు మా ఇంటికి వచ్చి వంట చేసుకుని భోంచేయండి, తర్వాత మీరెవరో చెబుతాను అన్నది ఆమె. ఈ మాట వినగానే వారందరికీ పరమానందమైంది. వారు ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆమె వారికి వంట ఇల్లు చూపించి, అయ్యా, నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగ్గా 2 జాముల వేళకు ఇల్లు చేరతారు. ఆయన అసలే అనుమానం మనిషి. అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానము, జపము, వంట ముగించుకోండి, లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది. ఆ చేదస్తపు బ్రాహ్మణులు సరేనన్నారే గాని వాళ్ళ స్నానాలు, జపాలు, గీతా పారాయణాలు మొదలైన కర్మకాండలు ఎంతకీ పూర్తి కాలేదు. ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు. ఆయన భార్య చెప్పినట్లు ఆయన తగ్గని అనుమానం మనిషి. తన భార్య చాలా దుర్మార్గురాలని, ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ బ్రాహ్మణుడు వంట ఇంట్లో ఈ ఛాందసులను చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి, తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. పురాణం చదివే బ్రాహ్మణుడు అంతలోనే తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, నా భార్య దుష్టురాలు, దండించమని నేను తమని ఎన్నోసార్లు కోరాను. కానీ తమరు రుజువు కావాలన్నారు. వంట ఇంట్లో 5గురిని దాచింది. కళ్ళారా చూదురుగాని దయచేయండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు. బ్రాహ్మణుడు వంట ఇల్లు తలుపు తాళం తీసేసరికి 5గురు బ్రాహ్మలు వీబూదు పెండెకట్లు ధరించి కనబడ్డారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ, అయ్యా, మీరెవరు అన్నాడు రాజు. అది తెలుసుకోవటానికే కదా మేము ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాము అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పిందంతా విన్నాక రాజుకి ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది. కానీ ఆవిడ ఈ బ్రాహ్మలను చూసి,
వారు పరదేశులు కానీ మార్గస్థులు కానీ బాటసార్లు కానీ మూడులు కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు. ఆయన ఇంటావిడ ఉన్న గది తాళం కూడా తీయించాడు. అమ్మా, నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది. కానీ ఈ బ్రాహ్మణులు నీ దృష్టిలో ఎవరో చెప్పు. వారు పరదేశులంటే కాదని ఎందుకన్నావు అని రాజు అడిగాడు. అయ్యా, వారు నీడలో అరుగులుండగా వాటి మీద కూర్చోక ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చొని ఉండడం చూశాను. వారి ఛాందసం చూసి జాలి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను. మీరెవరంటే పరదేశులన్నారు. మనం మాట్లాడే భాషే మాట్లాడేవాళ్ళు మనకు పరదేశస్తులు ఎట్లా అవుతారు? అందుకని కాదన్నాను అన్నది ఇంటావిడ. మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు. అయ్యా, మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు. బాటసారులు బాటను నడవటానికి ఉపయోగిస్తారు. కానీ వీరలా చేయక బాటను సత్రంలాగా వినియోగించుకుంటున్నారు. అది చూసి నేను వారు మార్గస్థులు కారని, బాటసారులు కూడా కారని అన్నమాట నిజమే అన్నది ఆ ఇల్లాలు. నిజమే, కానీ వారు తాము మూడులమని ఒప్పుకున్నా కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు. ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవటం చూసి రాజు, చెప్పమ్మా, నేనుండగా నీకేం భయం లేదు అన్నాడు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 5గురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను, అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కళ్ళారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూడులనటం చెల్లుతుంది గాని ఛాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూడులెలా అవుతారు మహారాజా అని అడిగింది ఆ ఇల్లాలు. ఆమె భర్త రాజు కూడా ఏమీ అనలేక తలలు వంచుకున్నారు. అనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరి అయిన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మణుడు. ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి, మహారాజా, నేను కూడా అనుమాన పిశాచిని ఆదరించిన వాణ్ణే. ఈ బ్రాహ్మడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయండి అంటూ తన కథ అంతా చెప్పాడు. రాజు వారిద్దరినీ ఓదార్చి, ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు. శుద్ధమతి శిష్యులతో సహా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు ఉత్తమ విద్య. పూర్వము జ్ఞానప్రియుడనే యువకుడు చిన్నతనం నుంచి కాశీలో ఉండి గొప్ప గొప్ప గురువులకు శుశ్రూషలు చేసి సకల విద్యలు అభ్యసించాడు. అతని పాండిత్యానికి శాస్త్ర పరిజ్ఞానానికి ప్రతివారు మెచ్చుకున్నవారే. కానీ జ్ఞానప్రియుడికి ఒక విధమైన అసంతృప్తి పట్టుకున్నది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాను గాని జీవయాత్ర సుఖంగా సాగించడానికి ఇందులో ఒక్కటీ పనికిరాదు. నా చదువులో ఏదో లోటున్నది. అది పూర్తి చేస్తే గాని సంసార సాగరంలో అడుగుపెట్టను అనుకున్నాడు అతను. జ్ఞానప్రియుడు ఎందరో పండితుల దగ్గరికి వెళ్ళాడు. తాను చదివిన విద్యలన్నీ వారికి చెప్పి, నా చదువు పూర్తి కావటానికి నేనింకేం చదవాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. వారు అంతా విని, నీ చదువంతా ముగిసింది అన్నారు. ఒక్క వృద్ధుడి మటుకు, నాయనా, నీ చదువు ఇంకా కొద్దిగా దిగబడి ఉన్నది. కానీ నీకా విద్యను నేర్పగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు. అతను కమ్మరి వృత్తి చేసుకుంటూ ఫలానా గ్రామంలో ఉంటాడు. అతనికి శుశ్రూష చేస్తివా నీ చదువు పూర్తయితుంది అని చెప్పాడు. జ్ఞానప్రియుడికి వృద్ధుడి మాటల యందు గురి కుదిరింది. తన చదువు పూర్తయితుంది కదా అన్న ఆనందం కూడా కలిగింది. ఆయన చెప్పిన ప్రకారము ఆ కమ్మరిని వెతుక్కుంటూ ఆయన ఉండే గ్రామానికి వెళ్ళాడు. కొలిమికి తిత్తివేస్తున్న కమ్మరి ముందు సాష్టాంగపడి, సకల విద్యలు పూర్తి చేశాను, కానీ నా చదువు ఇంకా కొంచెం మిగిలిపోయింది. అనుగ్రహించి జీవితానికి అక్కర వచ్చే విద్య నేర్పండి అని జ్ఞానప్రియుడు వేడుకున్నాడు. కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి, అట్లా కూర్చొని తిత్తివెయ్యి అన్నాడు. జ్ఞానప్రియుడు కొలిమి ముందు కూర్చొని తిత్తివేయసాగాడు. ఒకరోజు గడిచింది, ఒక వారం గడిచింది, ఒక నెల గడిచింది, ఒక సంవత్సరం కూడా గడిచింది. జ్ఞానప్రియుడు రోజూ తిత్తి వేస్తూనే ఉన్నాడు. కమ్మరి అతనితో ఏమీ మాట్లాడనే లేదు. నేనెందుకు వచ్చానో ఆయనకు తెలుసు కదా, మళ్ళీ జ్ఞాపకం చేయడం దేనికి అని జ్ఞానప్రియుడు కూడా మాట్లాడక ఊరుకున్నాడు. కానీ తాను వచ్చి సంవత్సరం నిండినా గురువుగారు తన సంగతి ఎత్తకపోవటం చూసి జ్ఞానప్రియుడు ఖిన్నుడై తిత్తివేయటం ఆపి ఒకనాడు కమ్మరితో, స్వామి, నా చదువు అన్నాడు. తిత్తివెయ్యి అన్నాడు కమ్మరి.
అంతే, గురువు అంతకంటే ఇంకేమీ అనలేదు. జ్ఞానప్రియుడు కూడా మళ్ళీ ఆ ప్రశంస ఎత్తలేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ఉదయము జ్ఞానప్రియుడు కొలిమి వద్ద కూర్చొని తిత్తి చేత పట్టుకుంటూ ఉండగా కమ్మరి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు. జ్ఞానప్రియుడు లేచి నిలబడి నమస్కారం చేసి, ఏమిటి గురువుగారు అన్నాడు. నాయనా, నీ చదువు పూర్తయింది. నువ్విక ఇంటికి పోయి పెళ్లాడి సుఖంగా సంసారం మీదగలవు. అన్ని విద్యలను మించిన సహనం సంపాదించుకున్నావు అన్నాడు కమ్మరి. జ్ఞానప్రియుడు పరమానంద భరితుడై తన గురువు వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ ధర్మం స్వీకరించి కలకాలం సుఖంగా జీవించి గొప్ప జ్ఞాని అనిపించుకున్నాడు. మరొక చిన్న కథ పేరు వింత కీటకాలు. ఒక ఊళ్ళో ఒక గృహస్థుడికి 3 కుమార్తెలు. తండ్రి ఆ 3కి మంచి మంచి సంబంధాలు తీసుకుని వచ్చి పెళ్లిళ్ళు చేసేశాడు. ఆఖరు పిల్లని దాని అత్తగారు ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. పైపెచ్చు అది ఎక్కడ కందిపోతుందో అని దానికి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది. ఇంతలో సంవత్సరాది వచ్చింది. అత్త తన కోడలికి చక్కగా తలంటి నీళ్లు పోసి కొత్త పట్టుచీర కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది. మధ్యాహ్నము కొడుక్కి కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది. సాయంకాలం దాకా ముసలావిడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ, అమ్మాయి, గుడికి వెళ్ళొస్తాను, కను చీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాట విని కోడలు మండిపోయింది. ఊరికే కూర్చొని పోతానని ఏదో ఒక పని చెబుతుంది. వెళ్ళే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదా? ఈ భాగ్యానికి కను చీకటి పడాలా? ఎవరు పడతారీ కోడరికం? నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో క్షణంసేపు కూడా ఉండను అనుకొని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు 4 మూటగట్టుకుని బయలుదేరింది. దారిలోనే దాని చిన్నక్క అత్తవారి ఊరు. తన కష్టాలు అక్క చెవిన వేసి మరీ పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళింటికి వెళ్ళింది. చిన్నక్కతో జరిగిందంతా చెప్పుకొని కంట నీరు పెట్టుకున్నది. చిన్నక్క చెల్లెల్ని ఓదార్చుతూ, ఊరుకోవే అమ్మా, నిన్ను అత్తముండ కష్టాలు పెడుతుంది. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నా కష్టాలకి దరీదాపు లేదే, నేనెవరితో చెప్పుకోను అన్నది. ఏమిటి చిన్నక్క, నిన్ను కష్టాలు పెట్టేదెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది. ఇంకెవరున్నారు, నా మొగుడే. పండగకి చేయించానని కట్టెడు బరువు కాసుల దండ తీసుకొచ్చి మెడలో వేశాడు. మొయ్యలేక సచ్చాను, మెడంతా పీకుపోయింది. ఆపేక్షగల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా? నేను ఈ కాపురం ఎదలేను తల్లి, పద ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం. ఒకరికి ఇద్దరై బయలుదేరారు. దారిలోనే వాళ్ళ పెద్దక్క అత్తవారి ఊరు. పనిలో పని పెద్దక్క ఏమి ఇక్కట్లు పడుతున్నదో తెలుసుకొని మరీ పోదాం అనుకున్నారు వాళ్ళు. తన చెల్లెళ్ళని చూడగానే పెద్దక్కకు ఎక్కడ లేని ఆనందము కలిగింది. వాళ్ళ బాధలన్నీ విని పెద్దది తన కళ్ళు తుడుచుకుంటూ, ఇంకా నీ మొగుడే నయం, నా మొగుడి సంగతి వింటే మీరు నిర్ఘాంతపోతారు అన్నది. ఏమక్క, నీ మొగుడేం చేశాడు అన్నారు చిన్నవాళ్ళిద్దరు. ఏమని చెప్పేది, నిన్న రాత్రి భోంచేశాక కాసేపు నేను మా ఆయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు మీద నుంచి టపటపా 4 పువ్వులు రాలి నా మొహాన పడ్డాయి. అయ్యో, దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించటం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు. ఇంత కసాయవాడితో ఎంతకాలం కాపురం చేస్తాను? ఏమిటి దారి అనుకుంటూ ఉండగా మీరు వచ్చారు. పదండి, నేను కూడా మీతో వచ్చేస్తాను అన్నది పెద్దది. 3 అక్క చెల్లెళ్ళు కలిసి పుట్టిల్లు చేరుకున్నారు. తల్లి వంటింట్లో వంట చేస్తున్నది. 3 కూతుళ్ళు తల్లిని కావలించుకొని బావురుమని ఏడ్చారు. అయ్యో, నా కూనల్లారా, మీకేం కష్టం వచ్చింది? అన్నీ భరించటానికి నేనున్నాను కదా, నాతో చెప్పండి అన్నది తల్లి. 3 తమ కష్టాలను చెప్పుకున్నారు. అంతా విని తల్లి, నేనంటూ బతికి ఉన్నాను గనక మీరు నా దగ్గరికి వచ్చారు. నన్ను మీ నాన్న పెట్టే కష్టాలు ఎవరితో చెప్పుకునేది అన్నది. చెప్పమ్మా, చెప్పు, మేమున్నాంగా, మాతో చెప్పు అన్నారు 3 ఆత్రంగా. నిన్న పండగ కాదు, పిండి వంటలేమన్నా చేయమన్నాడు మీ నాన్న. గిద్దెడు బియ్యము పప్పు నానేసి రుబ్బి 3 రొట్టెలు చేశాను. ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకటి తిని చూశా. సరిగ్గా కాలిందో లేదో అని ఇంకొకటి తిన్నా. ఏ వేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరధ్యానంగా 3వది కూడా తినేశా.
ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే 3 రొట్టెలు చేయటము అయింది, తినటము అయింది అని చెప్పా. ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు. ఇంకో మొగుడైతే, అయ్యో 3 మినప రొట్టెలు తిన్నావుటే, అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని ఆదుర్దాపడడు. ఎంత కర్కోటకుడు అన్నది తల్లి. తల్లి కష్టాలు కూతుళ్ళు, కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకొని బోరున ఏడుపులు ప్రారంభించారు. వారి కళ్ళ వెంట నీరు గంగాళాల కొద్దీ ప్రవహించసాగింది. కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది. అవి ముడుచుకుపోయి చిన్నవై ఇంకా చిన్నవై చివరికి పెసరబద్దంతా అయ్యాయి. వాళ్ళు నలుగురు 4 నలులైపోయారు. వాళ్ళు బతికి ఉన్నన్నాళ్ళు మనుషుల రక్తం పీల్చుకు తాగారు. వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బతుకుతున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.